తెలంగాణ ఉద్యమంలో ఒక్క అనుమానం రాకుండా చేసి, ఏమాత్రం అనుమానం రాలే. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అని అతని ఆలోచనలతోటి లేపిండు. పొద్దున అతని ఆలోచనలతో పండుకోబెట్టిండు. అర్ధరాత్రి లేవకుండా మందు పోయించి. అట్లా ఉద్యమం నుంచి రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. మనకి ఏమీ లేకపోయా. అందుకనే మొదటిసారిగా మన విముక్తి కోసం, మన బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తి కోసం, మన బిడ్డల చదువు కోసం ఒకవేళ 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కానీ ప్రకటించి 50% బీసీలకు రిజర్వేషనే ఉంటే 2 లక్షల ఉద్యోగాలు బీసీలకు వస్తాయి. తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో వస్తున్నాయా ఉద్యోగాలు? 90% రిజర్వేషన్లు వస్తే ఇది లాభమా? దేశ స్వాతంత్రం లాభమా? తెలంగాణ వస్తే లాభమా? హిందూ రాజ్యం వస్తే లాభమా? చెప్పండి ఇప్పుడు సమాధానం. నేను బయలుదేరుతున్న దేశమంతా తిరగడానికి. 90% రిజర్వేషన్లు ఇస్తే లాభమా? హిందూ సామ్రాజ్యం ఏర్పడితే లాభమా? ఈ క్లారిటీ తలకాయకి చెప్తాం పోయి దేశమంతా తిరిగి. మన మహనీయులు ఎట్లా పోరాడినరు. ఏ పని లేకుండా ఉంటావా ఇంట్లో? సంకలల చేతులు పెట్టి ఈడ్చుకొత్తాం మనోళ్ళని. ఎందుకు బయటికి రాడు? బయటికి రావా ఇంట్లో నుంచి? ఇంట్లోనే తిరిగిగా బతుకంతా.